ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా రాచర్ల మండలం గంగంపల్లె గ్రామ క్లాస్ 1 కాంట్రాక్టర్ అవధూత కాసిరెడ్డి నాయన భక్తుడు అదే వీడు దొంగ భక్తుడు మోసగాడు నమ్మకద్రోహి చీటర్ భూ కబ్జాదారుడు ప్రభుత్వ భూములు కుంటలు రోడ్లు కూడా కబ్జాలు చేసి అమ్ముకున్న నీచుడు ఒకరికి అమ్మిన స్థలం కొన్నవారికి తెలియకుండా మరికొంతమందికి అమ్ముకున్న లోఫర్ రాచర్ల రోడ్డు మార్కెట్ యాడ్ ఆపోజిట్ సర్వే నంబర్ 821 భూమిని కొన్న భూమికి పడమర దిగుసగా గిద్దలూరు నుండి తిమ్మాపురం ప్రభుత్వ అలాగే బండ్ల రస్తా ప్రభుత్వ రోడ్డును కబ్జా చేసి అమ్ముకున్నారు. యాదవ సర్వే 821 భూమిలో దక్షిణం రోడ్డు పడమర రోడ్డు ఉత్తరం కాటారు బాలయ్య యాదవ్ భూమి తూర్పు పరిటాల వెంకట సత్యనారాయణ శెట్టి ఈ హద్దుల లోపల మొత్తం స్థలం 16 సెంట్లు కొన్న రామిరెడ్డి రామేశ్వరారెడ్డి మినిగ శివగంగారెడ్డి అని నమ్మి అతని స్థలం కొన్న రామిరెడ్డి రామేశ్వరరెడ్డి అమ్మి డబ్బులు తీసుకుని స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకుండా మోసం చేశారు. అలాగే నా కొడుకు గిద్దలూరు నరవ రోడ్డు రాచర్ల గేట్ సెంటర్ కాశీకుంట కబ్జా చేసిన భూ బకాసురుడు అవధూత కాశీయాన పేరుతో మినిగ శివరంగారెడ్డి తండ్రి వెంగళరెడ్డి 9966418187 మరియు 9440225707. ఇల్లు కట్టిన ఇల్లు ఇది 20 అడుగులు అవతల మొత్తము స్థలము కంప్లీట్గా ఈ రోడ్డు బట్టి దాదాపు 80 అడుగుల ఇట్లా 80 అడుగులు అట్లా 90 అడుగులు మొత్తం మనదే. ఈ ఇంటితో సహా ఈ ఇంటి స్థలము ఈ కట్టిన ఇంటితో స్థలంతో సహా మనదే. ఎవరు కట్టింది మనకు తెలియదు. దీని మీద కూడా కోర్టుకేస్తాము. ఎస్పీ కాడ కూడా కంప్లైంట్ ఇస్తాము. డిఐజీ కాడికి డీజీపీ కాడికి కూడా పోతాం. కలెక్టర్ కాడికి కూడా పోతాం. ఆ రోడ్డు మొత్తము ఈ 821 సర్వే నెంబర్లు ఉండే ఆ రోడ్డు మొత్తం అమ్ముకుంటే అక్కడ ఒకతను పోలీస్ అతని కానిస్టేబుల్ అతనికి రోడ్డునే కొన్న అతనికి మోసం చేసి అతనికి అమ్మితే అతని ఇల్లు కట్టిండు. ఆ ఇల్లు కూడా అటుపక్క ఆ ఇల్లు కూడా ఈ ప్రభుత్వ రస్తాలోది ఆక్రమించి కట్టిన ఇల్లే. ఇతని ఈ శివరంగారెడ్డి అమ్మిండు రోడ్డు. శివరంగారెడ్డి అమ్మితే రోడ్డులో కట్టిండు ఇల్లు. ప్రభుత్వ రోడ్డు అది. ఆ రోడ్డు ఇట్లా ఉత్తరానికి ఎట్లా రోడ్డు ఉందో అట్లా దక్షిణానికి కూడా అదే రోడ్డు దారి ఉండేది. దూరం నుంచి తిమ్మాపురం గిద్దలూరు నుంచి తిమ్మాపురం కొత్తపల్లె పోయే రోడ్డు అది. ఆ రోడ్డులో నేను శివరంగారెడ్డి అమ్మిండు. ఒక్కొక్కళ్ళకి అమ్మిన స్థలాన్ని 3-4 అమ్ముకుంటూ వచ్చిండు. ఈ గిద్దలూరులో మొట్టమొదటగా డబల్ రిజిస్ట్రేషన్లు మోసాలు చేయడము, ఈ రియల్ ఎస్టేట్లో మోసాలు చేయడానికి మొట్టమొదటి కారకుడు, పునాది వేసిన కారకుడు, మోసాలకు ఆద్యం పోసిన కారకుడు మినిగ శివరంగారెడ్డి గంగంపల్లి తండ్రి వెంగళరెడ్డి కాంట్రాక్టరు అవధూత కాశిరెడ్డి నాయన దొంగ భక్తుడు. ఇదే విధంగా కాశిరెడ్డి నాయన ఆశ్రమం మొత్తం కబ్జా చేసి అది ఈరోజు 15 కోట్లు 20 కోట్లు అమ్మేదంతా కబ్జా చేసి అక్కడ కూడా కబ్జా చేసి అమ్ముకున్నాడు. ప్రభుత్వ కుంటను కాశిరెడ్డి కుంట మొత్తాన్ని అమ్ముకున్నాడు. ఈ మినిగ శివరంగారెడ్డి చేసిన మోసాలు ఇవన్నీ. ఈ ఇంట్లో ఎవడొచ్చి చేస్తాడో చేరినప్పుడు చూస్తాం. వాడెవడు కడతాడో ఎవడొస్తాడో. వీళ్ళంతా రౌడీలు. మన మర్డర్ చేసిన మర్డర్ కేసులలో ముద్దాయిలు అనమాట. వీళ్ళు రౌడీలు. ఈ రౌడీలకే అమ్ముతాడు మినిగ శివరంగారెడ్డి. ఒక్కొక్కరికి అమ్మిన స్థలాన్ని 3-4 అమ్ముతున్నాడు. ఈ 821 సర్వే నెంబర్లో 3 ఎకరాల 11 సెంట్లకు దాదాపు 4 ఎకరాల 5 ఎకరాల స్థలాలు అమ్మిండు. ప్రభుత్వ రస్తాలను కూడా అమ్మిండు. కాశిరెడ్డి కుంట మొత్తం కబ్జా చేసి అమ్మిండు. ప్రభుత్వ అధికారులు ఈ వీడియోను సీఎం వరకు, హోమ్ మినిస్టర్ వరకు, డీజీపీ వరకు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ ఆల్ మీడియాకు కూడా ఈ వీడియోను మొత్తాన్ని పంపుదాం. పంపి ఎవరు ఇండ్లు కడతారో ఇండ్లు కట్టినప్పుడు కూడా ఇండ్లు కట్టిన బోర్లు వేసినరు. బోర్లు వేసే రోజు కూడా నాకు తెలిసి వద్దని చెప్పిన. స్థలం నాది, నాకు అమ్మిండు. నాకు అమ్మిన తర్వాత జాయింట్ రిజిస్ట్రేషన్ అని మోసం చేసి సొంత స్వార్జితం అని చెప్పి జాయింట్ రిజిస్ట్రేషన్ దాన్ని మోసం చేసి నాకు అమ్మిండు. నాకు రిజిస్టర్ చేయకుండా నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వకుండా ఇది పెండింగ్ పెట్టిండు. పరిటాల సత్యనారాయణకు మినిగ శివరంగారెడ్డికి ఇద్దరికి కలిసి జాయింట్ రిజిస్ట్రేషన్ 821 ఆ గ్యాస్ గోడౌన్ కానిచ్చి వెనక్కి పక్కది మొత్తం 70 సెంట్లు జాయింట్ రిజిస్ట్రేషన్ స్థలం ఇది. ఈ జాయింట్ రిజిస్ట్రేషన్ స్థలాన్ని నా స్వార్జితము అని చెప్పి మినిగ శివరంగారెడ్డి నాకు మోసం చేసి అమ్మిండు. నాతో డబ్బులు తీసుకున్నాడు. ఆ రోజు వాళ్ళు కొన్నది 2000కు, నాకు అమ్మింది సెంటు 4000 కాడికి అమ్మిండు. 16 సెంట్లకు మొత్తానికి డబ్బులు కట్టినా. ఇంకా అదనంగా కూడా ఇంకా నాకే రావాలా డబ్బులు. ఇక్కడ 35 సెంట్లు నాకు సగభాగం ఉండదట. 30 సెంట్లు వాళ్ళిద్దరు పాలికత్తులు రాసుకోలేదు. రాసుకోకుండా నాకు అమ్మిండు.
ఈ విధమైన మోసం చేసిండు శివరంగారెడ్డి. శివరంగారెడ్డికి నాకు ఈ కట్టిన ఇంటి కానించి సహా మొత్తం 16 సెంట్లలో శివరంగారెడ్డికి నాకు పెండింగ్ ఉంది. ఇంకా 16 సెంట్లకు సెంటుకు 14 సెంట్లకు నేను డబ్బులు కట్టేటట్టు ఆ పరవటి భాగాన రోడ్డు, దక్షిణ భాగాన రోడ్డు, ఈ దక్షిణ భాగాన 17 అడుగులు, ఉత్తరం భాగాన 0, అది నాకు ఆ రోజు ఫ్రీగా వదిలితట్టు. మిగతా 14 సెంట్లకు డబ్బులు కట్టేట. 14 సెంట్లకు 14 4 10 4 40 6 4 4 16 56,000. 56,000 అయితే నాతో 70,000 రూపాయలు తీసుకున్నాడు. ఇంకా 56,000కు 16,000 రూపాయలు నాకే వెనక్కి ఇవ్వాలి, లేదా ఆ 16,000కు నాకు డబ్బులు ఇవ్వాలి. ఆ రోజు ఇది జాయింట్ రిజిస్ట్రేషన్ అని తెలిసి దానికి ఎదురుగున్న స్థలాన్ని నాకు ఇది వదిలేసి అదన్నా ఇవ్వమన్నా. అప్పటికి ఎవరికి అమ్మలే ఈ స్థలము. కానీ ఈ స్థలం ఇవ్వలేదు, ఈ స్థలం ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. మీనిగ శివరంగారెడ్డి అనే లోఫర్ కాడు, వాడు ఒక చీటర్ వాడు. ఈ గిద్దలూరుకి మొత్తానికి మొట్టమొదట మోసాలకు పునాది వాడు. నా పేరు రామేశ్వరరెడ్డి, నేను కర్నూలులో ఉంటా. 1999 నుంచి కర్నూలులో ఉన్నా. ఇది 1990లో కొన్నా. నేను పోయిన తర్వాత నేను ఇక్కడ లేడని చెప్పి ఇదంతా ఈ అక్రమాలన్నీ చేసిండ్రు. నేనేమో కర్నూలు ఉన్నానని చెప్పి నా ఫోన్ నెంబర్ 9440225707. ఎవరికి అవసరమైన ఈ ఫోన్ నెంబర్కు చేయొచ్చు. వీళ్ళకి దీని మీద కంప్లైంట్ డీజీపీ కానించి, ఎస్పీ కానించి, ఎస్పీ, డిఐజీ, ఐజీ, డీజీపీ మొత్తం, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఉంది. గిద్దలూరులో ఉండే మీడియా జర్నలిస్టు ఛానళ్ళ కాడికి అందరి కాడ ఉండదు. గిద్దలూరు ఎంఆర్ఓ కాడ ఉంది, కలెక్టర్ కాడ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, అందరి కాడ ఉన్నాయి. ఇతని ఇక్కడ లోకల్గా డిపార్ట్మెంటులో లోకల్గా నాయకుల్లో ఆధారం చేసుకొని వాళ్ళ సపోర్టుతో ఈ కేసులు లేకుండా చేసుకుంటున్నాడు. ఏది ఉన్నా కానీ ఈ స్థలాన్ని అయితే వదలను. నా ప్రాణం పోయినా కానీ ఈ స్థలాన్ని మాత్రం వదలను. ఎవరితోనైనా కానీ ఎంత దూరమైనా కొట్లాడేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది స్థలము నాది. ఎవడు కట్టినా కానీ, వాడు ఇంట్లో చేరినా కానీ సరే, ఎవరమో ఒక్కళ్ళ మేము మిగిలినట్టు చూసుకుందాం.